Hello everyone. So, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే why you should not go to abroad. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీకు కనుక క్లియర్ పిక్చర్ లేదనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీకి పోవాలి, నీ బడ్జెట్ ఎంత, సో ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత అబ్రాడ్కి పోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేజర్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే అబ్రాడ్కి పోయేటప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ బడ్జెట్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ 10 లక్షల 20 లక్షల ఆర్ఎల్స్ మీ బడ్జెట్ వచ్చేసి అండర్ 10 lakhs. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆల్వేస్ గో ఫర్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ such as UK, USA, Australia and Canada. So these are always the best countries to do your masters. First and most important thing ఏంటంటే అబ్రాడ్ కి పోయేటప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ రీసెర్చ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కంట్రీలో మీకు సూటబుల్ కోర్స్ ఉంది అండ్ దానివల్ల పోస్ట్ స్టడీ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇంకొకటి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి. సో ఇవి బేసిక్ రీసెర్చ్ అనేది చేయాలి. ఇంకో బేసిక్ రీసెర్చ్ ఏంటంటే యూనివర్సిటీస్ లో స్కాలర్షిప్స్ ఎంత వస్తాయి, సో ఇక్కడ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఏమున్నాయి, ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్ ఏమున్నాయి. సో ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మా మామ చెప్తున్నాడు, మా బ్రదర్ చెప్తున్నాడు ఈ కోర్స్ కి జాబ్స్ ఉన్నాయంట, ఆ కోర్స్ కి జాబ్స్ ఉంటాయని చెప్పి మీరు ఆ కోర్సెస్ మాత్రం ఫైనలైజ్ చేసుకోకండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ లిస్ట్ లో ఏవేవైతే జాబ్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ కోర్సెస్ చేస్తే మీకు పిఆర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా ఇష్టం లేకున్నా నాకు ఫ్యూచర్ బాగుంటుందని మీకు ఇష్టం లేకపోయిన సబ్జెక్ట్ చదివినా కానీ ఫ్యూచర్ లో ఏమైతుందంటే మీరు మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆ కోర్స్ కనుక స్కిల్ ఆక్యుపేషన్ లో లేకపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఆల్వేస్ డూ యువర్ బేసిక్ రీసెర్చ్. ఇంకొకటి ఏంటంటే ఆల్వేస్ స్టడీ వాట్ ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ సైన్స్ చదవండి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, స్ట్రక్చరల్, బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఏఐ, డేటా సైన్స్, దేనికైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్ ఎలా వస్తుందంటే మీ దగ్గర స్కిల్ నాలెడ్జ్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేజర్ మిత్ ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ లో చదువుకుంటే జాబ్స్ రావు. అర్థమైతే టాప్ యూనివర్సిటీస్ లో చదువుకుంటే అడ్వాంటేజ్ ఏమైతుందంటే మీకు అల్యూమినైతో కానీ మీ రీసెర్చ్ కి కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తారు. అంతేగాని మీకు సబ్జెక్ట్ లో నాలెడ్జ్ లేకపోతే మీకు జాబ్స్ రావు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ కన్సల్టెన్సీకి రాగానే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే దేనికి పిఆర్ ఉందని అడుగుతారు. సో ఫస్ట్ ఆ క్వశ్చనే రాదు. ఫస్ట్ మీకు పిఆర్ అనేది పర్మనెంట్ రెసిడెన్సీ అనేది జాబ్ ఉంటేనే వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఇట్స్ ఎ లూప్. దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు చదువుకోవాలి, మీరు చదువుకున్న రిలేటెడ్ జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ వస్తే ఆటోమేటిక్ పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. ఒకవేళ మీరు జాబ్ తెచ్చుకోకుండా మీరు డైరెక్ట్ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే కనుక మీరు మాక్సిమం చదువు మీద ఫోకస్ చేయలేరు, పార్ట్ టైం మీదనే ఫోకస్ చేస్తారు, దెన్ యూ విల్ బి ఇన్ ఎ బిగ్ ట్రబుల్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి డౌట్స్ లాగా రీచ్ క్యాట్ ఓవర్సీస్, వీ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ అడ్మిషన్ ఇన్ యువర్ వీసా ప్రాసెస్. థ్యాంక్ యూ.